స్కూల్కి వెళ్ళి మరి అక్కడున్న పిల్లలకి క్లాస్ చెప్పి ఎలా అనిపించింది? బాగా అనిపించింది అమ్మా. పిల్లలు కూడా బాగా చదువుతాండ్రు గాలిగా తిరక్కంట బాగా చదువు కూడా సార్లు చెప్తాండ్రు. బాగానే ఉందమ్మా, ఏం పర్వాలేదు. ఈసారి కూడా అయినా కలాల మా బతుకుంటే అమ్మా. నేను ఎప్పుడు పూజ చేసాడే వచ్చారు మీ ఇద్దరు భర్త భార్యలను. ఏమో తల్లి ఎలా గెలిపించుతావు వాళ్ళు ఎలా ముందు తెస్తావు తల్లి అని దాన్ని ఆసారి ఓడిపోయా. ఇది దొంగోట్లు అమ్మా. అప్పుడు ముందేసినవి నేపి జగన్ గెలిచాడు. మరి ఆ గెలకగా మనకు వరద ఒగ్గిసారా, ఒగ్గితే అందరూ వెళ్ళిపోదాము. అమ్మ దేవుడు ఆ తల్లి కాపాడేది. మరి ఆ స్కూల్లో చంద్రబాబు నాయుడు గారు పిల్లలతో కలిసి భోజనం చేయటం, పిల్లలతో కలిసి ఆడుకోవటం, మా పేరు తెస్తారు ఆయన. మా పేరు ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు బాబుకి దాని ఒకటి వేసేదాన్ని. ఇప్పుడు కూడా వేసాం. గెలిచి నెక్కలయ్యి వారి దాకా మేము నెమ్మడి కొట్టుకో మా రోడ్లో అందరం మా రోడ్డు అంతరా గెలిచేంతవరకు అందరూ సంతోషపడ్డారు అమ్మా. నాకన్నా మరి పింఛన్ ఇచ్చేటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వెళ్ళి మరి పింఛన్లు ఇచ్చి ఆ ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే ఆ ఇంట్లో సమస్య తీర్చడం ఎలా అనిపించింది? బాగా అనిపించింది అమ్మా. బాగానే ఉంది అమ్మా, బాగానే ఉంది. మళ్ళీ సార్ కూడా అయినే గెలుస్తాడు. రామారావు వాళ్ళు ఆయన పర్వాలే అమ్మా. గతంలో ఎవరైనా ఇలాగ చేశారా? మా అమ్మ అమ్మా లేదు. మా ఆయన కమ్యూనిస్ట్ పార్టీ మాటగా నేను ఎప్పుడు ఇంటికాడ తిట్టుకోడు ఓట్లేసి నేను ఆయనకే వేసేదాన్ని. మా అమ్మ రామారావు ఇంట్లోనూ మా అమ్మ పని చేసేది. ఇంటి రామారావు ఇంట్లోనూ పని చేసేది కాబట్టి మాకు అతిమానం మీద ఆయనకే వేస్తావు ఇప్పుడు అమ్మా. ఇప్పుడు అంత చూసావా రామారావు గారిని? మా అప్పుడు చూసారమ్మా. అప్పట్లో రామారావు గారు ఎలా చేశారో మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అలానే చెయ్యాలా. మా పేరు తెస్తేనే అమ్మా ఎందుకు తీసుకురారు? మాకు తెలిసి అమ్మ రామారావు వాళ్ళ ఇంట్లో పని చేశారు. వాళ్ళ ఆవిడ అమ్మ పిల్లలు రామారావు కొడుకులు అందరినీ తెలుసు మాకు.